ప్రెగ్నెన్సీలోని బేబీ యొక్క గ్రోత్ని మెయింటైన్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అందులో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటో మీకు తెలుసా? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ రమాదేవి హాస్పిటల్ అనపత్తి. ఆ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చి అమ్నైటిక్ ఫ్లూయిడ్ అండి. తెలుగులో ఉమ్మనీరు అని అంటారు. గర్భ సమయంలో బేబీ చుట్టూ ఉండే ఫ్లూయిడ్ని అమ్నైటిక్ ఫ్లూయిడ్ అంటారు. ఇది ఒక ప్రొటెక్షన్ గార్డ్లా పనిచేస్తుంది. బేబీ మూమెంట్ చేయడానికి స్పేస్ కూడా ఇస్తుంది. బేబీ గ్రోత్కి సపోర్ట్ చేస్తుంది. కానీ ఇది అవసరానికి మించి ఎక్కువగా ఉంటే పాలీహైడ్రోమియస్ అని, తక్కువగా ఉంటే ఆలిగోహైడ్రోమియస్ అని అంటారు. ఇప్పుడు మనం పాలీహైడ్రోమియస్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా 800 ml వరకు ఫ్లూయిడ్ ఉంటే నార్మల్ అని అంటారు. కానీ 2 లీటర్స్ పైగా ఫ్లూయిడ్ ఉంటే పాలీహైడ్రోమియస్ అని అంటారు. ఇలాంటి కండిషన్లో బేబీ యొక్క మూమెంట్స్ తగ్గుతాయి. బేబీ యొక్క పొజిషన్ కూడా మారచ్చు. అదే డెలివరీ టైంలో అయితే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. పాలీహైడ్రోమియస్ జనరల్గా డయాబెటిక్ మదర్స్, ట్విన్ ప్రెగ్నెన్సీస్ అండ్ ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు చూస్తాము. సింటమ్స్ ఎలా ఉంటాయంటే తల్లి యొక్క కడుపు ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటుంది. కొంచెంగా మీల్స్ తీసుకున్న హెవీ బ్రెత్లెస్నెస్ ఉంటుంది. నార్మల్గా బేబీ వచ్చి సెఫాలిక్ ప్రెజెంటేషన్లో ఉంటుంది, కానీ ఈ కండిషన్లో బ్రీచ్ ప్రెజెంటేషన్ ఉంటుంది. దాంతోపాటు హెవీనెస్ అండ్ పెయిన్ ఇన్ ద లోవర్ అబ్డామెన్ కూడా చూస్తాం. ఈ కండిషన్ జనరల్గా అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తిస్తామండి. ఉమ్మనీరు ఎక్కువ ఉన్నప్పుడు ఏఎఫ్ఏ వచ్చి 24 కన్నా ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ద్వారా అర్లీగా డిటెక్ట్ చేయడం ద్వారా కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి అన్నమాట. పాలీహైడ్రోమియస్ ట్రీట్మెంట్ కాజుని బట్టి ఉంటుంది. లైక్ డయాబెటిక్ మదర్ ఫస్ట్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఫ్లూయిడ్ ఇంటేక్ కూడా రెగ్యులేట్ చేసుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్ స్కాన్స్ చేసుకుంటూ ఫ్లూయిడ్ లెవెల్స్ మానిటరింగ్ చేసుకోవాలి. అదే సివియర్ కేసెస్లో అమ్యూన్ రిడక్షన్ ద్వారా ఎక్స్ట్రా ఫ్లూయిడ్ని తీయచ్చు.